మరి బ్రహ్మారెడ్డి గారి గురించి మీరు మీడియాలో ఆడియోలో వింటుంటారు. గ్రామీణ భారతంలో ఆర్పిటిఎల్ వ్యవస్థ గురించి ఇంత క్షుణ్ణంగా చెప్పే ఐఎంఏ డాక్టర్లు ఎవరో ఆయన జనం కోసం విజ్ఞానం కోసం మన కోసం పరితపించే వ్యక్తి. ఈరోజు ఆ బుక్ చూసే కదా, ఒకప్పుడు డేవిడ్ వర్మన్ రాశాడు వైద్యుడు నేర్చుకోవడానికి. ఆ పుస్తకాలు చదువుకుని కూడా వైద్యులు నేర్చుకున్నాం మనం. ఈరోజు ఈ పుస్తకాలు మనం అందరూ కూడా పునశ్చరణ చేసుకోవడం వల్ల మనకు కూడా అవగాహన కలుగుతుందని చెప్తున్నాం. కానీ గ్రామీణ భారతంలో గ్రామీణ వైద్యుల యొక్క విలువల గురించి చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వానికి కూడా ఒక దిశ నిర్దేశించి ప్రభుత్వానికి కూడా సలహా కూడా ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన మనందరి ఆరాధ్య దైవం అనుకోవాలి, లేకపోతే గ్రామీణ వైద్యుల పెద్దమ్మని అనుకోవాలి. మరి టీడీ జనార్దన్ గారిని అమూల్యమైన సందేశం ఇచ్చి మా కోసం భవిష్యత్ కార్యక్రమాన్ని మీరు నిర్మాణం చేయాలని కోరుకుంటూ మాట్లాడుతున్న నమస్కారం. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన వివిధ ప్రాథమిక వైద్య సంఘాల ప్రతినిధులు, నాయకులు, మీరంతా ప్రతి ఒక్కళ్ళు నాయకత్వం వహించేటటువంటి ముందుకు వచ్చారు. ఫెడరేషన్ అందరూ ప్రధానమైన నాయకులు వేదిక మీద ఉన్నారు. మీ అందరి యొక్క ఆశయం ఏంటి? గుర్తింపు సాధించటం. దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నారు. ఈ కోరిక న్యాయ సమ్మతమైనది, ప్రజామోదం పొందింది, ప్రజలకి అవసరమైంది. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని చెప్పాల్సిన తీరులో, చెప్పాల్సిన మోతాదులో, చెప్పవలసిన సమయంలో సరైన తీరులో వ్యవహరిస్తే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, మొన్న అనంతపురంలో మాట్లాడా. ఈ ఇష్యూ మొట్టమొదటి నాకు రాజా సిద్ధార్థ గారు 15 ఏళ్ల నాడు చెప్పాడు. మా దగ్గర కూడా ఒక మాజీ మండల ప్రెసిడెంట్ సిపిఎం నాంచారయ్య ఉండేవాడు. కానీ అప్పుడు వేళ్ళకి పొచ్చేది కాదు. ఇప్పుడు అందరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు సంతోషం. అయితే మొన్న అనంతపురంలో మాట్లాడుకున్నాం, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయాలు, టోటల్ నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ఉంది. స్వతంత్రోద్యమ కాలంలో కూడా ఇలానే ఒక చిన్న గదిలో ఏర్పడి మాట్లాడుకున్న మాటలు క్రమంగా ఉద్యమ రూపం దాల్చింది. అలానే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా ఈ హాల్లో తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా మనసా వాచా కర్మేణ అమలు చేయండి. ఐకమత్యమే మహాబలం. ఇది పురాణాల కాలం నుంచి రుజువైనటువంటి సత్యం. ఇవాళ మీరు ఆ దారిలో వచ్చారు. ఇక మీ డిమాండ్ నెరవేరి తీరుతుంది. దానికి కార్యాచరణ అవసరం. నేను ముందుండి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇది ఈ టర్మ్లో కూటమి ప్రభుత్వంలో చేపిస్తానని హామీ ఇస్తున్నాను. ఇలానే
అలాగే పూర్వం సరళీకృత ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి సహకార వ్యవస్థను వదిలేసింది 91లో. 96లో నేను ఫెడరేషన్ చైర్మన్ అయిన భారతదేశంలో బ్యాంకులన్నిటికీ సమానం చెప్పి ఇట్లనే మీ రాష్ట్ర సమాఖ్యలాగా అందులో న్యాయం ఉంది. వాళ్ళకో ట్రీట్మెంట్ వీళ్ళకో ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరగదు అని పట్టుబట్టారు. మా నాయకులంతా చెప్పారు. అప్పుడు నాకంటే ముందు కూడా ఉన్నారు కదా చైర్మన్. ఇవన్నీ చాలా దేశం రావు, కేంద్ర ప్రభుత్వం మన లెక్క కూడా పెట్టదు, నువ్వు ఎందుకు నీకు శ్రమ ఉన్నారు. లేదు నేను చూస్తా ఎందుకు కాదని అన్ని రాష్ట్రాల సహకార సంఘ అధ్యక్షుల్ని రాష్ట్ర లెవెల్లో ఎండీల్ని పిలిచి సమావేశం పెట్టి ఆ తర్వాత ఆయా రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ఎంపీలతో కూడా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇయ్యారు. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన మీటింగ్ పెట్టడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మీటింగ్లో ముఖ్యమంత్రులు పిలిచారు. ముఖ్యమంత్రులు చెప్పాలా, వీళ్ళు సరిగా అధ్యయనం చేయకుండా వస్తే అక్కడ నిర్ణయం సరిగ్గా జరగదు. మళ్ళా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి దగ్గరికి వెళ్ళి దీని అవసరాన్ని చెప్పి ఆ విధంగా ఆలస్యంగానైనా సాధించుకోవడం జరిగింది. అదే వైద్యనాథన్ కమిటీ సిఫార్సు. దానివల్లనే ఈరోజు సహకార వ్యవస్థ బతికి పట్టగట్టింది, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడింది. అలానే మనసుంటే మార్గం ఉంది. కష్టపడి పనిచేస్తే మనిషి సాధించలేని అంశం లేదే లేదు ఈ భూమి మీద. మనం ఆ విధంగా ఈరోజు ఇక్కడ ఒక శపథం తీసుకొని సరైన కార్యాచరణ పెట్టి మీ నాయకత్వం అంతా కదిలితే మీరు 50,000 మంది ఉన్నారని చెప్తున్నారు. 50,000 మందికి మినిమంగా 10 మంది మీరు చెప్పే మాట, మీ కుటుంబాలే మీకు ఉంటాయి, 20 మంది ఉంటారు. 10 లక్షల మంది పైన ప్రభావితం చేసే శక్తి మీకు ఉంది. కనుక ఎంత పలుకుబడి ఉన్నా మీరు మీ పలుకుబడికి పదును పెట్టడం లేదు. మీ శక్తి మీకు తెలియట్లా, మీ శక్తిని మీరు సరిగా పనిపట్టట్లా. చలి చీమల చేత సర్పం సిక్కి చచ్చిందన్నారు కదా, ఒక్కొక్క చీమైతే సర్పం లెక్క చేస్తుందా? మరి సర్పం అంటే మహా విషపుడు, కానీ అందరూ కలిస్తే ఏమైంది, అడ్రస్ లేకుండా పోయింది. అట్లనే మీరందరూ కలిసికట్టుగా ఇప్పుడు దీన్ని సాధించడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజాప్రతినిధుల్లో చైతన్యం తీసుకురావాలి, దీని యొక్క అవసరాన్ని తెలియజేయాలి. ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలు గోవిందరెడ్డి గారు పర్ఫెక్ట్ స్టడీ చేశాడు. ప్రపంచంలో ఉన్న వరకు చాలా అధ్యయనం చేశాడు. గదిలో నాకు ముందు చెప్పాడు, మీ అందరినీ చైతన్యపరిచాడు. అంతేకాదు, మీ అందరి యొక్క సేవలు ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థ యొక్క సేవలు ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించుకోవటం లేదో తెలుసుకోవాలి. ఉపయోగించుకునే విధంగా చేద్దాం, చేసి తీరదాం. అందుకని మీ అందరికీ తెలియజేస్తున్నా, ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ ఒక వారం ప్రజాప్రతినిధులు, ఎంపీటీలు, జడ్పీటీసీలకు, ఆ తర్వాత ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మీరందరూ ఎమ్మెల్యేలు ఓట్లకి గెలిపించడం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రావడంలో మీది ప్రధాన పాత్ర ఉంది, అందులో డౌటే లేదు. మొన్న ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదే లేదు. ఎందుకు? అంత రాజకీయాలు జరిగినాయి కనుక. ఆ ప్రభుత్వం అంటే ఈ సమావేశం జరిగేదా? శ్రీకాకుళంలో, శ్రీశైలంలో మీ అందరి ఇళ్లలోనే అర్థం చేసేవాడు. నన్ను కూడా హైదరాబాద్ కార్యక్రమం
గోవింద్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నీ మాట్లాడండి. అవన్నీ న్యూస్ క్రియేట్ అయింది. డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆరోగ్య మహాత్మే కనపడాలా. ఏంటిరా ఈ కథ అంతా? దీని అవసరం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైనా యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాలి. ప్రచార యుద్ధం గెలిస్తే అసలు యుద్ధం గెలవడం తేలిక. మన పని జరగాలంటే ప్రచారం జరగాలి మన యొక్క అంశం మీద. అప్పుడు వాళ్ళతో కూడా మైక్ పెట్టి మాట్లాడించండి. ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అవగాహన అయింది, మీరు దీని మీద చెప్పండి అనండి, మద్దతు ప్రకటిస్తారు అందరూ కూడా. అప్పుడు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. లేకపోతే ఆర్ఎంపీలు ఏందో చెప్తారు. అయితే మీరు చేసేటటువంటి పనులలో బ్రహ్మారెడ్డి గారు చెప్తూ కొన్ని చెయ్యాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి అన్నారు. మీలో ఒక 5 మందో 10 మందో చేయకూడనివి చేయటం వలన, చేసిన ప్రమాదవశాత్తు జరగడం వలన చిన్న ఇబ్బందులు వస్తే భూతంలో చూపిస్తున్నారు. అది మరి మీరు 90% మంది చేసే మంచి పైకి రావట్లా, మరుగున పడిపోతాం. ఆ మంచి బయటికి రావాలా? మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి, అంతే కదా. ఆ విధంగా మీరు చేస్తే మీ మంచితనం ప్రజలకు తెలుస్తుంది. పత్రికలు రాసే వార్తలు తప్పని అర్థమైంది. వాళ్ళు చూడండి, మీరు అద్భుతాలు చేస్తారు. ఇందాక ఏం చెప్పండి, ఇప్పుడు సిఆర్పి చేస్తున్నారండి, ఆయన క్వాలిఫికేషన్ లేదు, చేయొద్దంటారా? మరి మనిషిని బతికిచ్చాడుగా, బతికిస్తే దానికి ఏంటి? మరి వాడు చేయకపోతే మనిషి పోతాడే, మరి ఎట్లా? అలానే అనేక సేవలు మీరు చేసి చాలా మానవాళికి ఉపయోగపడుతున్నారు. మీ దగ్గర ఉన్న మంచిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వాలను మనం నచ్చ చెప్పాలి, తెలియజెప్పాలి. ఎందుకు? ప్రభుత్వానికి అనేకమైన పనులు ఉంటాయి. మనం పోయి మన అవసరాన్ని, ప్రాధాన్యతని చెప్తే కదా మన మీద దృష్టి పడేది. అది మన బాధ్యత. అందువల్ల మీరందరూ కలిసికట్టుగా ఈ కార్యాచరణ చెయ్యండి. చేస్తే మీ కార్యాచరణ అవ్వగానే ముఖ్య నాయకత్వం, నేను మాట్లాడుతున్నాను, టచ్లో ఉండండి. మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టిస్తా. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడొచ్చా? ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు టైం కావాలని చెప్పాను, ఇస్తానని చెప్పారు. మొన్న నేచురోపతి డాక్టర్లు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చేపిద్దామని చెప్పారు. వాళ్ళ అవసరం కూడా ఉంది. ఇవాళ మోడీ గారు ఏం చెప్తున్నారు? ఊబకాయం పెద్ద జబ్బు అన్నాడు. కనుక ఊబకాయం పోతే సగం జబ్బులు పోతాయి. ఇది పోవాలంటే నేచురోపతి వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి మనం. అలానే ఐఎంఏ వాళ్ళతో కూడా మాట్లాడొచ్చా ఫోన్లో? ఎందుకు? మన వాళ్ళు మనము సోదరులమే. ఇప్పుడు మీరు దేశంపైన పేషెంట్లందరికీ వారు వైద్యం చేస్తున్నారు. వారికి మీకు వ్యక్తిగతంగా గుడ్ రిలేషన్ ఉంది. వ్యవస్థ పరంగా మీకు గుర్తించడాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు, అందరూ అడ్డుకుంటున్నారు. ఎందుకు? సాక్షాత్తు బ్రహ్మారెడ్డి గారి రుజువు, గోవింద్ రెడ్డి గారి రుజువు కూడా మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని పనిచేస్తున్నారు. ఇట్లా చేసేవాళ్ళు, బయటికి రాకుండా సపోర్ట్ చేసేవాళ్ళు మీకు కూడా చాలా మంది ఉన్నారు. నేనేమంటానంటే, మీరెవరెవరి దగ్గర అయితే ఎంబీబీఎస్లతో మీరు వైద్యం చేపిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్తారు కదా. మీరు చేసిన వైద్యం చేసి ఆ డాక్టర్ గారి దగ్గరకు పోయి, అయ్యా ఏంటి మీకు ఇబ్బంది, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి, లివ్ అండ్ లెట్ లివ్. ఎవరి పాత్ర వాళ్ళదే. మీరు చేసే వైద్యం వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది మీరు చేయలేరు. మీరు ప్రాథమిక వైద్యం చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఈ ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా అవసరమే కదా. ఆ ఫస్ట్ ఎయిడ్ చేయటం జరగకపోతే ఆ రోగి దాని తీవ్రత తెలియక హడావుడి పడి పై వైద్యానికి పోయి అనవసరమైన వ్యయం, ప్రయాస. కొన్ని ఫస్ట్ ఎయిడ్తోనే జబ్బులు నయమైపోతాయి. ఇప్పుడు ఇళ్లలో
వచ్చాక చూసుకొని ఎడ్యుకేట్ అయ్యి మనకి మనమే వైద్యాలు చేసుకోవట్లా చేసుకుంటూనే ఉన్నాం. మరి యూట్యూబ్ చూసి నువ్వు వైద్యం చేసుకోవద్దు MBBS దగ్గరికే పోమని మనం అంటారా? అనలేరు కదా. అట్లనే ఇప్పుడు ఇది చేశారు. బ్రహ్మారెడ్డి గారు ఎంత అంకితమైన భావంతో మీ అందరికీ మొన్న ట్రైనింగ్ సిలబస్ చేశారు. ఇది ఒక గైడ్ లాగా ఉంది వైద్యానికి. నేను ఇప్పుడు ఇండెక్స్ చూసా, మొత్తం చూడటం కుదరలేదు కదా. ఇది ఒక ఇండెక్స్, ఇది ఒక గైడ్ వైద్యానికి. ప్రాథమికమైన వైద్యం ఎవరు దీన్ని చదువుకున్నా చేసుకోవచ్చు. మీరు వైద్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి మీరందరూ ఎవరి లెవెల్లో వాళ్ళు మీరంతా సంఘాల నాయకులు కనుక మీ సంఘాల వాళ్ళని పరిధిని అతిక్రమించి వైద్యం చేయవద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగవద్దు. అయితే MBBS వైద్యం చేసే వాళ్ళ దగ్గర కూడా ఇందాక నేను చెప్పిండు కదా, 4 రకాలు ఉన్నారు. వైద్యం వచ్చిన వాళ్ళు ఉన్నాడు, రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వైద్యం వచ్చి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్ ఉన్నా వైద్యం రాని వాళ్ళు ఉన్నారు. లేకపోతే అక్కడ కూడా జరుగుతుంటాయి ప్రమాదాలు. ఆ 1 అలా మానవ తప్పిదాలు ఉంటాయి. వాటిని భూతంలో చూడొద్దు, చూపించొద్దు. మంచిని చూద్దాం. ఈ సీసాలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే సగం ఉన్నాయి. సగం నిండా ఉందన్నామా, సగం ఖాళీగా ఉందన్నామా? నిండా ఉందని చెప్పాలి, పాజిటివ్గా మాట్లాడాలి. ఖాళీ చూసేవాడి మనసు అదే మనసు. ఉన్న నీళ్ళు వదిలేసి ఖాళీ చూడటం అంటే సరైన పద్ధతి కాదు. అట్లా మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో జరిగిన సమావేశాన్ని రేపు ఇది సాధించుకున్నాక మొత్తం ప్రతి RMP PMPలు అందరిని పెట్టి బ్రహ్మాండమైన బహిరంగ సభ చేసుకుందాం అనేది ఆ రోజు గుర్తు పెట్టుకొని ఆ రోజు కోసం ఈ రోజు నుంచి మెట్టు ఎక్కి పైకెళ్దామని మీరందరూ ధైర్యంగా కార్యాచరణకు పూనుకోవాల్సిందిగా కోరుకుంటూ నా సంపూర్ణ సహాయ సహకారం మీకు అందజేస్తానని తెలియజేస్తూ నమస్కారం, సెలవు. దయచేసి గణపతి గారికి ఇంకొకసారి ఈ మొమెంటోని దండలు సాల్సి నాకు కానీ మీరు కానీ డబ్బులు వేస్ట్ చేయొద్దు, పెట్టద్దు. నేను మీలో ఒకరిని, మనందరం కలిసి పనిచేసేది. నేనేం బయటోడు కాదు. అది అయిపోయింది. తొలి రోజుల్లో మొదటి రోజుల్లో నేను కొత్తగా వచ్చినప్పుడు ఏదో చేశాను. మళ్ళీ ఇప్పుడే దీన్ని వద్దని చెప్పేవాడిని. కానీ అదొద్దు, ఏది కాదు. ఇది ఇది బంద్ చేయండి దయచేసి. వద్దండి, అదే అంతే అంతే. కనుక ఇక నుంచి మనందరం ఒకటే మాట్లాడుకుందాం, పని చేద్దాం. ఇవన్నీ ఒకటి చాలా ఇప్పుడు చాలా చేశారు. అది ఎంతో అయింది. మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది ఎంతో పోయి ఇవన్నీ ఎవరు పెట్టిందో ఇది నాకు అర్థమే కాదు. సెలవు.
ఈరోజు అన్న గణపతి గారి నాయకులుగా మీరు కూడా ఆయన చెప్పిన అమూల్యమైన విషయం. ఎందుకంటే గ్రామీణ వైద్యులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళతో ఇప్పుడు చెప్పినటువంటి వాయిస్ తీసుకెళ్ళాలి అంటే కృష్ణా జిల్లాలో ఉన్న ఆరోగ్యంలో ఉంది. వ్యక్తులు అందరూ కూడా 2 నెలలకు ఇవన్నీ కూడా తెలియజేస్తాం. ఆ రకంగా తీసుకెళ్తే అనగా చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిపోతుంది. ఆ రకంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు తీసుకొని ఆ రకంగా తీసుకెళ్తే మనకు గుర్తింపు ఉండదు. నేను కూడా సాధిస్తున్న గొప్ప ఆ రకంగా
Thank you.